ఇలా ముఖ్యమంత్రి గారు ఏమైనా అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడొచ్చు. నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి, లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి, మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ప్రేమ ఉన్నది కానీ రైతుల మీద ప్రేమ లేదు. బూతులు మాట్లాడడానికి నీకు నోరు వస్తుంది, రైతుల గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఇలా సాదా బైనామా. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా చేసి ఇచ్చిండు కేసీఆర్ గారు. రెండవ దశ అప్లికేషన్లు తీసుకున్నది బీఆర్ఎస్. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా చేస్తామంటే 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెట్టారు. ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా సాదా బైనామా చేయలేదు.